శ్రీ పరాభవనామ సంవత్సర మకర రాశి ఫలితములు. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ట 1, 2 పాదములు ఈ రాశి యందు ఉంటాయి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 2గా చెప్పబడుతోంది. ఈ రాశివారు గురుడు జూన్ 1 వరకు సువర్ణమూర్తిగా ఉండడం వల్ల విశేష శుభ ఫలితాలను, తదుపరి జూన్ 2 నుండి లోహమూర్తిగా ఉండడం వల్ల సామాన్య ఫలితాలను పొందుతారు. రాహుకేతువుల వల్ల డిసెంబర్ 5 వరకు శుభకరమైన ఫలితములను, తదుపరి డిసెంబర్ 6 నుండి సామాన్యమైన ఫలితములను పొందుతారు. ఈ సంవత్సరం ఈ రాశివారికి గురుడు అన్ని రకాల వర్తక వ్యాపారాలలో విజయాన్ని ప్రాప్తింపచేస్తాడు. వివాహం కాని వారికి ఈ సంవత్సరం ఖచ్చితంగా వివాహం జరుగుతుంది. వివాహ సంబంధమైన విషయాలు అన్నీ అనుకూలంగా ఉంటాయి. ఉన్నతమైన వ్యక్తుల పరిచయం కలుగుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. డిసెంబర్ 13 నుండి జీవిత భాగస్వామి పెద్దగా కలిసి రాకపోవచ్చు. ఈ సంవత్సరం ఈ రాశివారు ఊబకాయంతో, పిక్కలు మోకాళ్ళ నొప్పులతో బాధపడే అవకాశం ఉంది. తోటి ఉద్యోగస్తులపై పట్టును సాధిస్తారు. భూ గృహ స్థిరాస్తులను విస్తరించుకుంటారు. నూతన గృహాలను కొనే అవకాశం ఉంది. ఈ సంవత్సరం ఈ రాశివారికి శనైశ్చరుడు అన్ని రంగాలలో శుభ ఫలితాలను కలుగచేసి అదృష్టవంతులుగా తీర్చిదిద్దును. ఈ రాశివారు ధైర్యంతో లక్ష్యాన్ని సాధించడానికి కావలసిన వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటారు. 10 మందిపై పట్టు సాధించే స్వభావాన్ని అలవాటు చేసుకుంటారు. రాజకీయంలో ఉన్నవారికి ఈ సంవత్సరం అత్యంత అనుకూలమైన సమయం. విలాస జీవితానికి అలవాటు పడతారు. మీరు కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందుతారు. జీవితంలో మంచి విజయాలను సాధిస్తారు. వ్యాపారస్తులకు అన్ని రకాలుగాను కలిసి వస్తుంది. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఈ సంవత్సరం ఖచ్చితంగా కలిసి వస్తుంది. కోరిన ఉద్యోగాన్ని పొందగలుగుతారు. ఆస్తి వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ జీవితం కూడా మీరు కోరుకున్న విధంగా ఆనందంగా ఉంటుంది. క్రయ విక్రయ దళారీలకు ఆశించిన ఫలితాలు ఉంటాయి. షాపింగ్ మాల్ వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యవసాయదారులు కృషికి తగిన ఫలితాన్ని పొందుతారు. సంతృప్తికరమైన ఆదాయాన్ని పొందగలుగుతారు. జన్మరాశిలో రాహు సంచార ప్రభావం వల్ల ముఖ కవళికలు మారడం, కళ తప్పడం, శ్మశాన సందర్శనం, ఇతరులకు భీతి కలిగించే వార్తలు వినటం వంటివి సంభవించవచ్చు. విద్యార్థులకు దూర ప్రాంత చదువులకు వీసాలు సులభంగా లభిస్తాయి. మకర రాశి వారికి అదృష్ట సంఖ్య 8. బుధ శుక్ర శనివారాలతో కలిసి వచ్చే 4వ తేదీ వీరికి మరింత సౌఖ్యాన్ని కలిగిస్తుంది. మొత్తం మీద ఈ రాశివారికి ఈ సంవత్సరం ఆశావహంగానే ఉన్న అన్ని విషయాలలోనూ చాలా అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాలి. నిత్య దైవారాధన వీరికి మనోబలాన్ని కలిగిస్తుంది.